అది 27 ఏప్రిల్ 2026. ఒక 50 ఏళ్ల వ్యక్తి మిట్ట మధ్యాహ్నం 1ంటికి ఒక తెల్లటి సంచిలో శవాన్ని పెట్టుకొని తన భుజం మీద మోసుకుంటూ రోడ్డు మీద కనిపించాడు. అక్కడే చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా భయపడి దగ్గరికి కూడా వెళ్ళలేదు. వాళ్ళలో చాలా మంది దూరం నుంచే ఉండి వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒకవైపు మన దేశం వరల్డ్ లోనే 3rd లార్జెస్ట్ ఎకానమీ, విశ్వగురు అండ్ G20 సమ్మిట్లను కండక్ట్ చేస్తుంటే, ఇంకోవైపు ఇదే దేశంలో పేదవాళ్లకు బేసిక్ సర్వీసెస్ కూడా అందడం లేదు. నేను ఈ రోజు చెప్పబోయే ఈ స్టోరీ మీ అందరి హార్ట్ ని బ్రేక్ చేస్తుంది. అసలు ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి అలా ఎందుకు చేశాడు? బ్యాంకు మేనేజరు డబ్బులు ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకోలేదు? ఇది మన బ్యాంకింగ్ సిస్టమ్ ఫెయిల్యూరా? ఇలా ఈ స్టోరీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది స్టోరీ. In Odisha's Keonjhar district, a desperate act has left the entire country shocked. Man in Odisha walked into a public sector bank carrying the skeleton. Carried them to a bank to get 9,000 rupees in her account after officials asked him for proof of death. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. ఈ స్టోరీ 26th జనవరిన స్టార్ట్ అవుతుంది. ఒక 55 ఏండ్ల మహిళ పేరు కల్రాముండా. ఈమె అనారోగ్య సమస్యలతో 26th జనవరిన చనిపోయింది. ఆమె చనిపోయే ముందు తన బ్యాంక్ అకౌంట్ లో కొన్ని డబ్బులను సేవ్ చేసి పెట్టినట్టు, ఆ డబ్బులను తన అవసరాలకు వాడుకోమని తన తమ్ముడైన జీతు ముండతో చెప్పింది. వాళ్ళ అక్క చెప్పినట్టే ఒక రోజు జీతు ముండ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటినంతా కూడా వెతుకుతుంటే ఆయనకు ఒక చిన్న బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ లో ఏముందని తెరిచి చూస్తే ఒక బ్యాంకు పాస్బుక్ కనిపించింది. అదేంటో కూడా జీతుకి సరిగ్గా తెలియదు. జీతు ఇంటి పక్కనే ఉన్న ఒక యువకుడికి చూపించాడు. అతను ఇదొక పాస్బుక్ అని చెప్పాడు. విషయం తెలుసుకున్న జీతు దగ్గరలోనే ఉన్న ఒక రీజనల్ రిజర్వ్ బ్యాంక్ కి వెళ్ళాడు. ఈ రీజనల్ రిజర్వ్ బ్యాంక్ అనేది స్టేట్ బ్యాంక్స్ లాగా కాకుండా చిన్న చిన్న విలేజ్ లెవెల్స్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్యాంక్ పాస్బుక్ ని మేనేజర్ కి ఇచ్చాడు. దాంట్లో ఎంత డబ్బు ఉందో చూడమని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత మేనేజర్ తిరిగి వచ్చి ఈ అకౌంట్ పేరు మీద 19,300 రూపాయలు బ్యాలెన్స్ ఉందని చెప్పాడు. ఆ నంబర్ విన్న తర్వాత జీతుకి మైండ్ పని చేయలేదు. తన జీవితంలో ఇంత పెద్ద అమౌంట్ ని ఫస్ట్ టైం విన్నాడు. ఎలాగైనా ఆ డబ్బుని తనకు ఇప్పించమని, ఆ డబ్బుతో తనకు చాలా అవసరం ఉందని ఆ బ్యాంక్ మేనేజర్ ని కోరాడు. ఈ డబ్బులు నీకు ఇవ్వలేమని, ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో వాళ్ళకే డబ్బులు ఇస్తామని బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. దాంతో జీతు వాళ్ళ అక్క ఆల్రెడీ చనిపోయిందని మేనేజర్ తో చెప్పాడు. అందుకు మేనేజర్ ఒకవేళ అకౌంట్ హోల్డర్ లేకుంటే నామినీని తీసుకురామని చెప్పాడు. సో నామినీ అంటే ఎవరో కూడా ఈ జీతుకి తెలియదు. కానీ అతనికి ఉన్న క్లారిటీతో ఆ అకౌంట్ పేరు మీద ఉన్న నామినీ కూడా లేడని జీతు మేనేజర్ తో చెప్పాడు. సో చివరిగా ఒక డెత్ సర్టిఫికేట్ కావాలని బ్యాంక్ మేనేజర్ అడిగాడు. జీతుకి డెత్ సర్టిఫికేట్ అంటే కూడా తెలియదు. సో ఏం చేయాలో అర్థం కాక ఆ డబ్బులు తనకు రావాలంటే ఏం చేయాలని మేనేజర్ తో అడిగాడు. అందుకు ఆ మేనేజర్ మీ అక్క చనిపోయినట్టు ఏదైనా ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ ని చూపించమని అడిగాడు. సో జీతుకి ఏం చేయాలో అర్థం కాక తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా ఈ మధ్యలో చాలా సార్లు కూడా జీతు బ్యాంక్ కి రావడం, తిరిగి వెళ్ళిపోవడం ఇలా చాలా సార్లు చేశాడు. ఆ డబ్బులు కావాలంటే ప్రూఫ్ ఇవ్వాలి. ఒకరోజు జీతు వాళ్ళ ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశాన వాటికకు వెళ్ళాడు. అక్కడే 3 నెలల క్రితం వాళ్ళ అక్కను పూడ్చిపెట్టారు. వెళ్ళేటప్పుడు తనతో ఒక తెల్లటి సంచిని అండ్ కొన్ని వస్తువులను తీసుకువెళ్ళాడు. గంటల తరబడి గుంతను తవ్విన తర్వాత వాళ్ళ అక్క ఆస్తి పంజరాలను బయటికి తీశాడు. అలా తీసిన తర్వాత ఒక తెల్లటి సంచిలో పెట్టుకొని తన భుజం మీద ఎత్తుకున్నాడు. అక్కడి నుంచి ఇట మధ్యాహ్నం 1ంటికి 3 కిలోమీటర్ల పాటు రోడ్డు మీద నడుచుకుంటూ బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంకు బయట తన అక్క ఆస్తి పంజరాలను పెట్టేసి తన దగ్గర ఉన్న ఒకటే ఒక ప్రూఫ్ తన అక్క ఆస్తి పంజరాలని, దీనికి మించి తన దగ్గర ఇంకా వేరే ప్రూఫ్ లేదని ఆ బ్యాంక్ మేనేజర్ ని డబ్బులు ఇవ్వమని చెప్పాడు. అది చూసిన బ్యాంక్ మేనేజర్ కి మైండ్ పని చేయలేదు. ఎవరైతే ఆ బ్యాంక్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా కంటి తడి పెట్టారు. అది చూసి ఏం చేయాలో అర్థం కాక మేనేజర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. తర్వాత వచ్చిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ ని చేశారు. కేవలం ఆ 19,300 కోసమే ఇదంతా ఆయన చేసినట్టు ఒప్పుకున్నాడు కూడా. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతి ఒక్కరు కూడా ఇది బ్యాంకింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని క్వశ్చన్ చేస్తున్నారు. బ్యాంకుకి సంబంధించి ఒక్క చిన్న పని జరగాలన్నా నెలల తరబడి బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు బ్యాంక్ లో పనిచేసే వాళ్ళను బ్లేమ్ చేయాలా, లేకుంటే మేనేజర్లను బ్లేమ్ చేయాలా, ఇది కాకుంటే బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ని బ్లేమ్ చేయాలా? కానీ వాస్తవంగా చెప్పుకుంటే ఇలాంటి కేసులు బయటకు వచ్చినప్పుడు లోవర్ లెవెల్లో బ్యాంక్ లో పనిచేసే వాళ్ళను సస్పెండ్ చేసి ఈ కేసుని క్లోజ్ చేస్తారు. ఇది మన బ్యాంకింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఈ సిస్టమ్ ని ఎలా డిజైన్ చేశారంటే కస్టమర్స్ ల ప్రాబ్లంలకి ఇన్ టైమ్ లో సొల్యూషన్ దొరకదు. అసలు మన బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఎందుకున్నాయో తెలుసుకోవాలంటే మనం కొంచెం బ్యాక్ కి వెళ్ళాలి. కలోనియల్ పీరియడ్ లో బ్రిటిషర్స్ మన ఇండియాని రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళు బ్యాంకింగ్ సిస్టమ్ ని తెచ్చారు. బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చింది దోచుకొని పోవడానికే తప్ప ఇక్కడ ఉన్న పబ్లిక్ కి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి కాదు. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ని బ్రిటిషర్స్ ఒక టూల్ లా వాడుకున్నారు. సిమిలర్ గా మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలానే ఉంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని బ్రిటిషర్స్ ఎలా తయారు చేశారంటే బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా భయపడతారు. ఈవెన్ ప్రజెంట్ జనరేషన్ లో కూడా పోలీసులు అంటే భయపడతారే తప్ప
వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు ఫ్రెండ్లీగా మాట్లాడరు. ఈవెన్ దిశ లాంటి పెద్ద కేసులో కూడా ఇలానే జరిగింది. ఇది బ్యాంక్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ కాదు, ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్. ఇలా వీటన్నిటికీ ఉన్న ఒక సొల్యూషన్ సిస్టమ్ లో మార్పులు తేవటం. ఇలా అందరికీ సేమ్ సర్వీస్ కాకుండా ఫార్మర్స్ కి, లేబర్లకి, అన్ఎడ్యుకేటెడ్ కి అండ్ ముసలి వాళ్లకు ఒక స్పెషల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది ప్రాక్టికల్ గా అంత ఈజీ కాదు, కానీ కస్టమర్ల పేర్ల మీద కొన్ని వేల కోట్లు సంపాదించిన ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కి ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? సో ఇలాంటి కేసులు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, కానీ మార్పు రావాలంటే మనం అందరం క్వశ్చన్ చేయాలి. సో ఈ వీడియోని పాసిబుల్ అయినంత వరకు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. I'm a king, but I vibe with my saint. They call me